హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే కస్టమర్ రోల్ అనమాట, వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనమాట. ఇది వచ్చేసి సో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. కంపెనీ వచ్చేసి అమెజాన్ అనమాట. అమెజాన్ కస్టమర్ రోల్ జాబ్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు హైదరాబాద్. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు ఒక జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ ఎలా ఉంటుందంటే 3.5 to 4.5 lakh per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఫ్రెషర్స్కి ఒక విధంగా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఒక విధంగా శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట. సో ఫ్రెషర్స్కి అయితే 30,000 ఉంటుంది పర్ మంత్ శాలరీ. ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి అప్ టు 40 to 45,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. హ్యాపీగా ఇంటి నుండి అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో లొకేషన్ ఇక్కడ హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ నుండి వీళ్ళ హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో 2 days ఎగో అయితే రిలీజ్ చేశారనమాట. 50 ఓపెనింగ్స్ ఉన్నాయి. మోర్ దెన్ 100% మాట ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అట్ అమెజాన్ ఫర్ వాయిస్ అనమాట. సో వాయిస్ ద్వారా అంటే కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. మీరు వచ్చేసి కమ్ బి ఎ పార్ట్ ఆఫ్ అర్త్ మోస్ట్ సో కస్టమర్ సెంట్రిక్ కంపెనీ అనమాట. సో ఇక్కడ కస్టమర్స్, అమెజాన్ కస్టమర్స్ ఉంటారు చూడండి. సో వాళ్ళకు సో సర్వీస్ అండ్ ప్రోడక్ట్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే సో కస్టమర్స్తో మీరు కాల్ చేసి వాళ్ళను సో అంటే వాళ్ళకు క్వారీస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రోడక్ట్కి సంబంధించి కానీ, లేదంటే రీఫండ్కి సంబంధించి కానీ, సో ప్రోడక్ట్ని వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు కదా సో కస్టమర్స్ అమెజాన్ నుండి. సో అటువంటి వాళ్ళకు ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఎలా రిజాల్వ్ చేయాలి, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా అప్రోచ్ అవ్వాలి, సో కంప్లీట్గా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట కంపెనీ. వన్స్ మీరు ఒక జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత సో కంప్లీట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు కాబట్టి సో దాని గురించి డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసి డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్, ఎనీ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేట్, సో పీజీ, సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ విత్ పీపీఓ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ బీపీఓ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట మ్యాండేటరీగా. నెక్స్ట్ సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇంగ్లీష్లో. అండ్ అలాగే షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్స్ అలాగే ఫ్లెక్సిబుల్ షిఫ్ట్లో మీరు వర్క్ చేయడానికి సో విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో కంపెన్సేషన్ అలాగే అదర్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే శాలరీ బేసిక్ పే వచ్చేసి మీకు సో అప్ టు మీకు 38,000 నుండి 45,000 వరకు పర్ మంత్ శాలరీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టు జెటా మిల్ కార్డ్కి సంబంధించి సో 1,100 రూపీస్ పర్ మంత్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మీకు ప్రయాణంకి వచ్చేసి 13,200 అదే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి సో 5 lakhs అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అప్ టు మీకు 5 lakh వరకు బెనిఫిట్ అయితే ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ పర్ షిఫ్ట్కి మీకు 150 రూపీస్ అయితే పే చేస్తారనమాట. సో ఓవర్ టైమ్ అలవెన్సెస్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి సో అన్నీ కలుపుకుని మీకు దగ్గర 40,000 to 45,000 వరకు సో మీకు అన్నీ ఇంక్లూడ్ చేసుకుని అంత వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ రిజిస్టర్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఇక్కడ సో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీరు కాపీ పేస్ట్ చేసుకుని సో రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. రిజిస్టర్ అయిన తర్వాత అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ రోల్ అనమాట. సో కస్టమర్ సక్సెస్. నెక్స్ట్ వచ్చేసి సో ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ సో ఇద్దరు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ. మీకు ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు AJSJobsPrefer.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సో అక్కడ కూడా అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి గ్రీన్ కలర్లో లాస్ట్లో ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో లాగిన్ టు అప్లై ఉంది చూడండి. సో దీని మీద క్లిక్ చేస్తే చాలు మీ యొక్క అప్లికేషన్ కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఇదే చేసి నోటిఫికేషన్ అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.